ఒక బ్యాంక్. ఆ బ్యాంక్లో ఒక ముసలావిడ వెళ్ళారు. పాపం 75 years దాటింది. నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బ్యాంక్ చేసే ఉంటారు కదా, అదే ఒక చిన్న విండోలో వెళ్ళి నాకు ఒక 3,000 రూపాయలు డ్రా చేసి ఇస్తారా అంటే ఆమె, ఏమండి బయట ATM మిషన్స్ పెట్టాం, వెళ్ళి అక్కడ ఆ కార్డ్ ఇన్సర్ట్ చేసి తీసుకోండి, ప్రతి ట్రాన్సాక్షన్ ఇలా కష్టం, చాలా మంది ఉన్నారు, వెళ్ళండి. లేదమ్మా అవన్నీ నాకు తెలియవు, కార్డ్ నొక్కడం తెలియదు, సంతకం పెట్టిస్తాను, 3,000 ఇవ్వమ్మా. చెప్తే అర్థం కాదండి, మీలాంటి వాళ్ళ కోసమే అవి పెట్టింది, వెళ్ళండి అక్కడికి అనింది. అంటే పాప మీ ముసలావిడ చాలా హర్ట్ అయింది. హర్ట్ అయ్యి అసలు ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక హెల్ప్ లాగా నా డబ్బులు నేను తీసుకోవాలని అడుగుతున్నా సరే మీరు హెల్ప్ చేయట్లేదు కదా, ఇలాంటి బ్యాంక్ తో నాకు రిలేషన్షిప్ వద్దు, ఇలాంటి బ్యాంక్ నేను కస్టమర్ గా ఉండాలనుకోవట్లేదు, నా డబ్బులు మొత్తం నాకు విత్డ్రా చేసి ఇచ్చేసేయండి స్పాట్ లో, నేను అకౌంట్ రద్దు చేస్తున్నాను అంటే ఆమె సరే అకౌంట్ డీటెయిల్స్ కొట్టి చూస్తే 3 కోట్ల రూపాయలు ఉంది అకౌంట్ లో, ఇచ్చేసేయండి అనింది. అంటే బ్రాంచ్ మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది అంటే, సార్ 3 crores ఉంది సార్, విత్డ్రాల్ అడుగుతుంది. ఏమన్నావు నువ్వు అంటే, సార్ 3,000 అడిగితే ఇవ్వలేదు సార్, అందుకే ఇవ్వట్లేదు. మేడం అంత లేదు మేడం, అందరు కాళ్ళ బేరంగా వచ్చి, అంత లేదు మేడం, లేదు నేను అడిగితే ఇవ్వలేదు, మీరు 3,000 అడిగితే ఇవ్వలేదు, నాకు అసలు అకౌంటే వద్దు ఇక్కడ, నాకు ఇచ్చేసేయండి. మేడం లేదు మేడం అంత ఇవ్వలేదు మేడం, చిన్న బ్రాంచ్ మేడం, అది 3 లక్షలు అయితే ఇవ్వగలరా? ఇస్తాం మేడం, 3 లక్షలు ఇవ్వగలం కదా, 3 లక్షలు ఉంది మేడం, క్యాష్ ఉంది మేడం, నో ప్రాబ్లం మేడం, సరే ఇవ్వండి, ఇది తీసుకురా. 3 lakhs ఇచ్చారు. ఆమె 3 lakhs తీసుకొని 3,000 కౌంట్ చేసి తీసి పక్కన పెట్టి ఐ వాంట్ టు డిపాజిట్ దిస్ అగైన్ అనింది. అంటే వాళ్ళు షాక్ అయిపోయారు. 2,97,000 వెనక్కి, ఆమె కావాల్సిన 3,000 కదా, అది తీసుకో, ఆమె కావాల్సిన 3,000 కదా, అది మాత్రం తీసుకొని మిగతా మళ్ళీ డిపాజిట్ చేస్తాననింది. వాళ్ళు నోరు మూసుకొని మళ్ళీ తీసుకొని అంతా లెక్కెట్టుకొని మళ్ళీ లోపల వేసుకున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు లేదా మనం సంభాషిస్తున్న వాళ్ళు, మనం కలిసేవాళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళ, రిచ్ పీపుల్, పూర్ పీపుల్, చిన్నపిల్లల, ఏమీ తెలియని వాళ్ళ, అమాయకుల, జ్ఞానవంతుల, మనకు అనవసరం. మనకంటూ ఒక పాలసీ ఉండాలి. అదేంటది? ట్రీట్ ఎవ్రీవన్ సేమ్. అందరినీ గౌరవంగా, అందరినీ ప్రేమతో, అందరినీ పొలైట్ గా మాట్లాడాలి. గివింగ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్, బీయింగ్ పొలైట్ ఎవ్రీవన్, బీయింగ్ కైండ్ ఎవ్రీవన్, దట్ ఈస్ యువర్ పాలసీ. యూ హ్యావ్ టు ట్రీట్ ఎవ్రీవన్ విత్ ద సేమ్ రెస్పెక్ట్.